ప్రభునామంలో వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నా. వాక్య భాగాన్ని చూసుకుందామండి. అనుదిన వాక్య ప్రకారంగా మనం ఈరోజు ఒక మంచి విలువైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే వాక్యం సెలవిచ్చుచున్న మాటలను ఖచ్చితంగా మనము గౌరవించాలి. వాక్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే మనం క్రైస్తవం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మంచిది. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్ళిపోదామండి. మహాపరిశుద్ధుడు నా దేవా, మీ ఘనమైన పదాలకు నమస్కారాలు. ఉదయకాల సమయం ముందు నా ప్రభువా, ఇదిగో మీరు మీ మాటలు వినుచున్నగా విని మీ పిల్లలకి వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసును దయచేయండి. మీ కృపలు భద్రపరచండి. చెప్పే నాకును మీ జ్ఞానం మీ ఆలోచన దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరి మనము వాక్యాన్ని చూసుకుంటే కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కొన్ని విషయాల్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. కొన్ని విషయాల్ని పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా ఏమైపోతుందంటే అవగాహన వస్తుంది. అంటే దాని మీద మన యొక్క అంటే దాని ప్రకారం జీవించడానికి మనకి సహాయం అవుతుంది. అందుకనే ప్రతి మనిషి కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, మనం చూడండి ఒక గొప్ప సంగతి. పిల్లలు తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుకున్నామండి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల పైన ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంటారు. అలాగనే దేవుడు కూడా మన పైన నమ్మకం పెట్టుకున్నాడు అనుకోండి. ఒకసారి చూద్దామండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో ఒకసారి చూసుకుంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పుడి, వాడు పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే, పిల్లలు ఇంకా వాళ్ళ జ్ఞానం పెరక్క మొదలే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఏం చేయాలి నేర్పించాలి. ఏది రైటు ఏది రాంగో ఖచ్చితంగా నేర్పించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా తల్లిదండ్రులే. దీంట్లో ఏ డౌటు లేదు. ఎందుకు లేదు అంటే తల్లిదండ్రులు ఏది చేస్తారో దాన్ని చూసే పిల్లలు పెరుగుతారు. ఇంట్లో ఏదైతే జరుగుతుందో దాన్ని చూసే పిల్లలు పెరుగుతారు. అందుకనే ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి తల్లిదండ్రులు. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పించండి. ఆ బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా తల్లిదండ్రులదే. నీవు చిన్నప్పటి నుండి దేవుని భయము భక్తి నేర్పేవనుకో, ఇదిగో నాన్న ఈ పని చేస్తే దేవుని ఆశీర్వదిస్తాడు, ఈ పని చేస్తే దేవునికి విరోధము, దేవునిని శిక్షిస్తాడు అని నేర్పితే ఖచ్చితంగా పెద్దయిన తర్వాత దాని నుండి తొలగిపోడు. చీకట్లు పోతే దయం ఉండదని, సమాధుల కాడ పోతే దయం ఉండదని, ఇలాంటి కాకమ్మ కథలు చెప్పి మనం నేర్పేమనుకోండి, వాడు అలాగే బ్రతుకుతాడు. అందుకనే ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఖచ్చితంగా పిల్లలకు వాక్యాన్ని బోధించాలి. ఎందుకు ఈ మాటలు అంటే ఒకసారి మనం చూసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి. యవ్వన కాలమందు యవ్వనస్తుడు అయినప్పుడు యవ్వన మందు పాపములో పడకుండానట్లు. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి చిన్న ఉన్నప్పుడే దేవుని భయం ఏంటో భక్తి ఏంటో పాపం ఏంటో మీరు నేర్పారు అనుకోండి. చూడండి, కీర్తనాల గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనంలో, యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధిపరచుకును, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. యవన కాలమందు యవనస్తుడు కానీ యవన స్త్రీ కానీ పాపంలో పడకూడదంటే ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చూసుకున్నప్పుడు ఏమైపోతుందంటే పాపం ఏంటో తెలుస్తుంది, దాని యొక్క పరిణామం ఏంటో తెలుస్తుంది, పాపం చేస్తే వచ్చే శిక్ష ఏంటో తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? దాని గురించి మనకు తెలిసినప్పుడు, దాని గురించి మన పిల్లలకు మనం వివరించినప్పుడు, దాని గురించి మన పిల్లలకు మనము
సందేశం ఇచ్చినప్పుడు, ఇదిగో నాయన నువ్వు ఇలా ఉన్నావనుకోండి, ఇలానే ఉంటావు. నీ పాపం చేసేవనుకో నరకానికి పోతావు అంతే. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎంత అయితే ఆశీర్వదిస్తాడో అంతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఆశీర్వాదాన్ని మాత్రమే మనం చూసింది, శిక్షను మనం ఒకవేళ కోల్పోతాం అనుకో, శిక్షను ఒకవేళ మనము లక్ష్య పెట్టకపోతాం అనుకో, దాన్ని గమనించకపోతాం అనుకో, ఒకనాడు మన ఆత్మకి మనమే బాధ్యత. మన పిల్లల చావుకు ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి బాధ్యత వహించాలి. బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పండి. పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎందుకు తొలగిపోడు అంటే నీవు చెప్పావు కాబట్టి. ఇదిగో దేవుని వాక్యం ఎంత శ్రేష్టం ఉందో తెలుసా? మన పాత నిబంధనలో ఏమంటాడు? వ్యభిచారం చేస్తేనే పాపం, చేస్తేనే పాపం. కొత్త నిబంధనలు ఏమంటాడు? ఆలోచన వస్తే కూడా పాపమే. అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. నీ ఊహ కూడా పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒక అబ్బాయి పోతాడు అనుకోండి, అబ్బాయి ఏం కన్నాలు తిరిగావురా, జాగ్రత్త. పాత నిబంధనలో తప్పు చేస్తేనే పాపానికి పరిగణించబడింది, కానీ కొత్త నిబంధనలో ఊహ కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది పరిశుద్ధత. అందుకే ఏమంటున్నాడు మాట్లాడుతూ, బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పించండి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే ఏది సరైన మార్గమో, ఏది నీతి మార్గమో, ఏది మంచి మార్గమో పిల్లలకి ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పాలి. ఈ యొక్క దినమందు పిల్లలు తాగడానికి బానిసవుతారు, లేకపోతే సిగరెట్లు తాగుతారు, గుట్కాలు తింటారు. ఇవన్నీ కారణం ఏమిటంటే అది చెడేంటూ చెప్పకపోవడం. ఒక తండ్రి అంటాడు, ఒక నాయన నాకు ఒక ఆఫ్ తీసుకురామంటాడు. ఆ పిల్లగాడి మనసులో ఏముంటుంది? అన్ని తెలిసిన మా నాన్న తాగితేనే తప్పు లేనిది నేను తాగితే తప్పేంటి? ఈ ఆలోచనకు వస్తలేడా? ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి కూడా మిమ్మల్ని చూసి మీ పిల్లలు పెరుగుతారు. జాగ్రత్త. మీ పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే మీరే. నసి తీసుకురాపండి, ఆకలి తీసుకురాపండి, గుట్కా తీసుకురాపు, పాన్ తీసుకురాపు, ఇలాంటివన్నీ పిల్లలతో తెప్పించుకుంటారు కదా. పిల్లల ఆలోచన ఏముంటుంది? ఓహో, మా అమ్మ నాన్న ఇంత తెలివిమంతులు, వాళ్ళు చేసిన తప్పు కాంది మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది? ఒక భార్య భర్త పిల్లలుండగా ఒక భార్యని భర్తని వదిలేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే పిల్లలు ఎలా నీతిగా బతుకుతారు చెప్పండి? నీవేమో నీ ఇష్టానుసారంగా బ్రతికి నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటే ఎలా అవుతుందండి? పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేర్పాలి వాళ్ళకి ఏది రైటు ఏది రాంగు. బాలుడు నడవలసిన త్రోవలోనికి నేర్పితే వాడు ఏమైపోతాడంటే పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఏది ఇది డిస్టర్బ్ అయింది, గమనించండి. ఇంకొకటి, నీవు ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఏ దేశము కాదు. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలపైన ఒక దృష్టి పెట్టండి, ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్నేహం ఎవరితో చేస్తున్నారు, మా పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు. ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలపైన ఒక కన్నేసి ఉంచాలి. చాలామంది ఈరోజు చెడిపోవడానికి కారణం ఏమిటంటే తల్లిదండ్రి పిల్లలపైన దృష్టి పెట్టకపోవడం, తల్లిదండ్రి పిల్లలపైన జాగ్రత్త పడకపోవడమే. ప్రతి తల్లిదండ్రి కూడా జాగ్రత్త పడండి.
మీ పిల్లలు ఏం చేస్తారో మీకు తెలియాలి. మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తారో మీకు తెలియాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు ఏం తింటున్నారు, ఏం త్రాగుతున్నారు, ఖచ్చితంగా మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకు తెలుసా? కాలము సమంగా లేదు. మనుషులు మారిపోయారు. ఒకటి చెడిపోయాడనుకో వాడిని వాడు కాపాడుకోవడానికి ఇంకోని కూడా చెప్తాడు. అందుకే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల పైన ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే మీ దృష్టి వాళ్ళపైన ఉండాలి. వాళ్ళు స్కూల్కి పోతున్నారా, పనికి పోతున్నారా, ఎక్కడ పోతున్నారా, కానీ ఎవరితో స్నేహం చేస్తున్నారు. చీకట్లో రాత్రి ఉన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించండి, మీ పిల్లలు ఫోను బయట పెట్టిపోవాలి. వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, వాళ్ళు దుప్పట్లు ముచ్చుకొని ఏం చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలపైన ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకు తెలుసా? పరిశుద్ధత ఎంత అవసరం. పరిశుద్ధంగా లేకపోతే ఏమంటున్నాడు ఇక్కడ మన కీర్తనల గ్రంథంలో? యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధిపరచుకును? నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ప్రతి మనిషి కూడా ఆలోచన చేయాల్సింది ఏం తెలుసా? మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం పరిశుద్ధత లేకపోతే, మన వాక్యానికి లోబడి ఉండకపోతే, వాక్యానుసారంగా ఉండకపోతే, వాక్యానికి విరోధంగా ఒకవేళ మనం ఉన్నామనుకోండి, ఖచ్చితంగా జాగ్రత్త. ప్రతి మనిషి కూడా తమ పిల్లల బాధ్యత తమదే. మనకి యవనస్తులు చూడండి ఎలా ఉండాలో చెప్తున్నారు చూడండి. ఒక మంచి కార్యాలు చేసేవారుగా ఉండాలి. మనకి కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు మనకి. 7వ అధ్యాయంలో చెప్తున్నారు చూడండి. 32 వచనం చదువుతాను చూడండి. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కొత్తగా పెళ్ళైన వారికి. ఎందుకు తెలుసా? కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళకి సమస్యలేమి తెలియదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు గారాబంగా పెరిగి ఉంటారు. ఒక కొడుకని, మొదటి కొడుకని, లాస్ట్ కొడుకని, ఫస్ట్ కూతురని, లాస్ట్ కూతురని, ఒక కూతురని గారాబంగా తల్లిదండ్రులు పెంచుంటారు. పెళ్ళైన తర్వాత అలా ఉంటుందా? ఫస్ట్నే ఫ్రీడమ్ అప్పుడు ఉంటుందా? ఉండదు. ఆ స్వేచ్ఛ ఉండదు, ఆ ఆలోచన ఉండదు. అప్పుడు బాధ్యత అనేది పెరుగుతుంది. తనతో పాటు తన భర్తని, తనతో పాటు తన భార్యని చూసుకోవాలి, కాపాడుకోవాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నానంటే, మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెళ్ళి కాగానే కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే కొత్తగా కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి. పెళ్లి జీవితం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. భార్య అడిగిన కొన్ని తీసుకురావాలి, భర్త అడిగిన కొన్ని చేయాలి. ఇదేంటి నా పైన వృత్తారు అనుకోకుండా మీరు ధైర్యం కలిగి ఉండండి. అప్పుడు చెప్తున్నారు చూడండి కింద ఏమంటున్నాడు, అదే మాట చదివితే, మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. పెళ్లి కాని పురుషుడు ప్రభువుని ఎలాగ సంతోష పెట్టవలనని ప్రభువు విషయమే కార్యముల గురించి చింతించుచున్నాడు. పెళ్ళి కాకముదిలిపే దేవుని పని చేయాలని, దేవుని గురించి బ్రతకాలని నీకు ఆలోచన కలిగితే, ఎలాంటి పాపము, ఎలాంటి సాతాను వచ్చినా, పెళ్ళైనప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నింబడతావు. ఫస్ట్ నీకు ఆ ధైర్యం లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే, ఆ యొక్క కెపాసిటీ నీకు లేకపోతే. అందుకంటున్నాడు, పెళ్లి కాని స్త్రీ అయినా పురుషులైనా ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోండి, పరిశుద్ధత కలిగి ఉండండి, మిమ్మల్ని మీరు బాధ్యత కలిగి నిర్వహించకండి. ఎందుకంటే ప్రతి పురుషుడు కూడా, ప్రతి స్త్రీ కూడా పెళ్ళి కాక మునిపే పరిశుద్ధత కలిగి ఉంటే వాళ్ళ జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటారు. ఏ పాపానికి? నీకు తాగుడు బానిస ఉందా, దానివల్ల ఎన్ని కుటుంబాలు చెడిపోతున్నాయి. వ్యభిచారం ఆలోచన ఉందా, దానివల్ల ఎన్ని కుటుంబాలు చెడిపోతున్నాయి. దొంగతనం చేసే ఆలోచన ఉందా, ఎన్ని కుటుంబాలు చెడిపోతున్నాయి. చాలామందిని చూడండి, మేము లవ్ చేస్తున్నామంటారు, లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇడిపోయిన వారు 100 మంది ఉన్నారు. ఏమర్థం చేసుకున్నారు మీరు? పెళ్ళికి ప్రేమకి చాలా తేడా ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. వారంకోసారి కలవడం, ఎంజాయ్ చేయడం కాదు. పెళ్ళి అనగా బాధ్యత. కుటుంబాన్ని పోషించుకోవాలి, భర్త అడిగింది చేసి పెట్టాలి, భార్య అడిగింది తెచ్చి పెట్టాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నీకు అనుభవం ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి.
ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ తల్లిదండ్రి ఖచ్చితంగా పిల్లలకి నేర్పాలి. నాయనా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, పాపం చేయకూడదు, నిన్ను బలి నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలి. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రి తన ఇష్టానుసారంగా ఉండి, తల్లిదండ్రి తాక్కుంటూ తిరుక్కుంటూ వ్యభిచారం చేసుకుంటూ ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పండి? దానికి కారణం ఎవరు? సమాజంలో తిరుగుతున్నప్పుడు, సమాజంలో మన చుట్టూ ఉన్న వారు మమ్మల్ని గమనిస్తారు అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్త, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఈనాడు చూడండి, చట్టాలు సరిగా లేవు, శిక్షలు సరిగా లేవు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు. ఎందుకు ఇవన్నీ? దేవుని భయం లేదు. ఏం లేదు, దేవుని భయం లేదు. దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అన్న భయం లేదు. నేను ఈ తప్పు చేస్తే ఈ తప్పుకొచ్చే ఫలితం ఏంటో తెలియదు. శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి, యవ్వనం ఉంది కాబట్టి మా ఇష్టానుసారంగా మేము బ్రతకాలి, మా ఇష్టానుసారంగా మేము చేయాలి. ఆ తర్వాత ఏమైతే ఏమి? జాగ్రత్త. మిమ్మల్ని మీరే మోసపరుచుకోవడమే కాదు, మీ వల్ల మీ పిల్లల జీవితాలు కూడా మోసపోతాయి. మీ వల్ల మీ పిల్లల జీవితాలు కూడా నాశనమవుతాయి. మీరు చేస్తున్న పనిని గమనిస్తారు మీ పిల్లలు, మీరు మాట్లాడుతున్న మాటలను గమనిస్తారు. మీరు ఇంట్లో బూతులు మాట్లాడారనుకోండి, ఆ పిల్లలు కూడా బూతులే నేర్చుకుంటారు. అన్ని తెలిసిన మా అమ్మ నాన్నే మాట్లాడితే, మేము మాట్లాడితే తప్పేమనుకుంటారు? ప్రతి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త గమనించండి. ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించండి. ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ జాగ్రత్త కలిగి ఉండాలి. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు, మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నారు. ఈనాడు అనేక తల్లిదండ్రులు, నాయన అర్ధ కోట్ర తీసుకురా, హాఫ్ కోట్ర తీసుకురా అని పిల్లలతో తెప్పించుకొని మరి తాగితే పిల్లల మనసు ఏమైపోతుంది చెప్పండి? మా నాయన తాగితేనే తప్పు కాకపోతే నేను తాగితే తప్పు అవుతుందా? పిల్లలు పెద్దగైనప్పుడు, పిల్లలు ఇంకా మన యొక్క ఊహ తెలియనప్పుడు కాదు, పిల్లల చేతనే పాపాలు చేపిస్తే ఎట్లండి? ముందు తీసుకురా, జాగ్రత్త. మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తారు. మీరు దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, తాగినా ప్రతి తల్లిదండ్రులు కూడా గమనిస్తారు. గమనించాలి. మేము ఎలా ఉన్నా పర్వాలేదండి, మా పిల్లలు మాత్రం బాగుండాలంటే ఎట్లుంటుంది చెప్పండి? మిమ్మల్ని చూస్తే పెరిగారు కదా మీ పిల్లలు. మీరు ఏది చేస్తే అది కళ్ళారు చూశారు కదా, మీరు చేసిన ప్రతి పనిని గమనించారు కదా. చాలామంది డైలాగులు కడతారు, మా బతుకు అయిపోయిందండి, మా జీవితం ఇంతే, మేము ఎట్లా ఉన్నది పర్వాలేదు, మా పిల్లలు మాత్రం బాగుండాలి. మీ పిల్లలు మాత్రం బాగుండాలా? మీ పిల్లలు బాగుండాలంటే మంచి భవిష్యత్తు మీరే ఇవ్వాలి, వాళ్ళకి నేర్పించాలి. ఏది రాంగో, ఏది రైటో, ఎవరితో ఎలా మాట్లాడాలో. ఈనాడు చూడండి, మతోన్మాదులు కులాల మధ్యన, మనుషుల మధ్యన ఏం చేస్తారంటే రెచ్చగొట్టి మాట్లాడి గొడవలు పెడుతున్నాడు. ఈ రాధా మనోహర్ కానివ్వండి, లేకపోతే కర్ణకర సుగుణ, అమరప్రసాద్, లలిత్ కుమార్. నీ వద్ద దమ్ముంటే నీవు నమ్మే దేవుని గురించి నీవెంతగానే చెప్పుకో. నీవు నమ్మే దేవుని గురించి నీవెంతని విస్తారంగా ప్రచారం చేసుకో. ఎదుటి వారిని ప్రశ్నించినప్పుడు అవతలోడు ఊరుకుంటాడు, వాడు కూడా ప్రశ్నిస్తాడు కదా. జవాబు చెప్పే ధైర్యము దమ్మున్నప్పుడే ప్రశ్న వేయాలి, లేకుంటే లేదు. ఈ మనుషుల మధ్యన కొట్లాట్లు పెట్టలేక పంచాయతీలు. అందుకనే ప్రతి మనిషి కూడా జాగ్రత్త. ఇక చూడండి, మనం కానీ చూసుకుంటే మనకు మాట్లాడుతూ చెప్తున్నారు చూడండి, 33 వచ్చినాం. పెళ్ళైన వాడు తన భార్యని ఎలాగ సంతోష పెట్టవలనని లోక విషయములను వాటి గురించి చింతించుచున్నాడు. పెళ్ళైందనుకో, నా భార్యని ఎలా చూసుకోవాలి, నా భర్తని ఎలా చూసుకోవాలి, నా భార్యకి నేనేం తెచ్చి పెట్టాలి, నా భర్తకు నేనేం వండి పెట్టాలి, ఈ లోకమైన వాటిని గురించి వాళ్ళ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచిది, చేయాలి కూడా. ఒకరికొకరు సహాయపడాలి, ఒకరికొకరు బాధ్యత కలిగి ఉండాలి, ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకోవాలి, భార్య భర్తలు చక్కగా ఉండాలి. కానీ అనుకోకుండా ఏమన్నా శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడాలి.
దేవుడు జతపరిచిన వారిని మనుషుడు విడనాడకూడదు అన్నాడు. మధ్యలో 3 వ్యక్తిని ఎవ్వరు కూడా తెచ్చుకోకూడదు, స్త్రీ అయినా పురుషుడైనా. అలాగనే కింద ఏమంటున్నారు చూడండి 34వ వచనంలో, అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్నెకెత్తమందును శరీరమందును ఆత్మయందును పవిత్రాలై ఉండటకు ప్రభువుని విషయమై కార్యముల గురించి చింతించుచున్నది కానీ నీ పరిశుద్ధత కాపాడుకోవాలి. స్త్రీ అయినా పురుషుడైనా పెళ్లి కాక మొదలు మనకందరికీ తెలుసు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:4 వచ్చిన అందరికీ తెలుసు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎప్పుడు ఘనమైంది చెప్పండి? నీ భర్త మాత్రమే నీకు ఉండాలి, నీ భార్య మాత్రమే నీకు ఉండాలి. పెళ్ళి కాక మొదలు నీ ఇష్టానుసారంగా ఎవడ పడితే అంతో తిరగడం, ఏ అమ్మాయి పడితే ఆ అమ్మాయితో తిరగడం, ఆ తర్వాత చెందేమే నా జీవితము, నా పెళ్లి జీవితం పరిశుద్ధమైందంటే ఎట్లా అవుతుందో చెప్పండి? నీ వివాహ జీవితం పరిశుద్ధంగా ఉండాలంటే పెళ్లి కాక మొదలు నిన్ను నీవు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ యవ్వనాన్ని కాపాడుకోవాలి, నీ శరీరాన్ని నీ ఆత్మీయతని కాపాడుకోవాలి. నీ భార్యకి మాత్రమే సొంతం, నీ భర్తకు మాత్రమే సొంతం. ఎలా ఉందనేది కాదు, ఎర్రగుందా పొట్టుగుందా నల్లగుందా కాదు, నీ చాయిస్ చేసుకొని పెళ్లి చేసుకున్నది. అప్పటి నుండి ఆమెనే ప్రేమించాలి, ఆమె నిన్నే ప్రేమించాలి. బాధ్యత కలిగి ఉండాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కిందున్న మాట మాత్రం చదువు, పానుపు నిష్కలంకమైనది ఉండవలెను. నీ పరిశుద్ధతగానే ఉండాలి. నీవు నీ భార్యకి మాత్రమే సొంతము, నీ భర్తకు మాత్రమే సొంతం. అంతేగాని ఎవడో అనామకుడు వచ్చింది మధ్య 4 మాటలు చెప్తే వాని వెనకపోయి, ఎవడో నీ భర్త మీద నీ భార్య మీద చాడీలు చెప్తే వాళ్ళ మాటలు నీ వేరే వాళ్ళని వెనకపోయి జీవితాన్ని నాశనం చేసుకొని. ఒకసారి గమనించండి, ఏ భార్య అయినా పురుషుడైనా ఒకసారి గమనించండి. ఒక్కసారి విశ్వాసాన్ని కోల్పోతే తిరిగి తెచ్చుకోలేరు. ఒక్కసారి విశ్వాసం కోల్పోయారు అనుకోండి, భార్య దగ్గర భర్త దగ్గర మళ్ళీ తెచ్చుకోలేరు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా మిమ్మల్ని నమ్మరు. ఎందుకు తెలుసా? నిన్ను నమ్మాడు నీ భర్తని మోసం చేశావు, నీ భార్య నిన్ను నమ్మింది నీ మోసం చేశావు. ఈ చిన్న చిన్న తప్పులు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనకేం చెప్తుంది? దేవుడు జతపరిచినాక మనుషుడు విడనాడకూడదు అన్నాడు. కానీ నీ భార్య నీవు నమ్మకం పెట్టుకున్నప్పుడు, నీ భర్త మీద నీవు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలి. ఎవరి మాటలో ఎవరో ఓదార్చారని, ఎవరో నవ్వించారని, ఎవరో నన్ను కేర్ చూశారని, పెళ్ళైన తర్వాత భర్తకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో తెలుసా? కుటుంబంలో మంచి వస్తువులు తేవాలి, మంచి బట్టలు తేవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఏ పని చేస్తే నేను పైసలు సంపాదించిన భార్యని సుఖపెట్టగలను, నా కుటుంబాన్ని ఒక బాధ్యతది. దాన్ని అర్థం చేసుకోకుండా నాకు టైం ఇవ్వలేదని, టైం స్పెండ్ చేయలేదని ఇలా చేస్తే మన దేశంలో ఎంతోమంది పరిశుద్ధంగా లేరా? ఆర్మీ వాళ్ళు 6 నెలలు సంవత్సరాలు కొద్దిగా ఇంటికి రారు, వాళ్ళ పిల్లలు పరిశుద్ధంగా లేరా? పోలీసులు, దేశాన్ని కాసే పోలీసులు వారం 4 రోజులు డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళ భార్యలతో సుఖంగా లేరా? ఖచ్చితంగా. కుటుంబాన్ని పోషించుకోవాలంటే కష్టపడాలి. ఆ కష్టాన్ని భార్య గుర్తించాలి, భర్త గుర్తించాలి. మా నిమిత్తమే కదా మా భర్త కష్టపడుతున్నాడు, మా నిమిత్తమే కదా చెమట కారుస్తున్నాడు, మా నిమిత్తమే కదా ఇంకొక దగ్గర ఒక బానిసలా పనిచేస్తున్నాడు, మమ్మల్ని పోషించుకోవడానికే కదా అని చెప్పేసి 3 వ్యక్తి మాట వినకుండా భర్త పైన భార్య పైన నమ్మకం పెట్టుకొని 3 వ్యక్తి రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి నమ్మకం కోల్పోయారు అనుకోండి, ఎలాంటి వారైనా భార్య ఏది చెప్తే అది భర్త చేస్తాడంటే అర్థం ఏంటో తెలుసా? ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని, భయపడి కాదు. భర్త కూడా అణిగమణిగి ఉండి భర్త అడిగిన ప్రతిదాన్ని చేస్తుందంటే ఎందుకు తెలుసా? నా భర్తని మాత్రమే నేను సుఖపెట్టాలి, సంతోషపెట్టాలి అని. ఒకవేళ మీ విశ్వాసం కోల్పోతే మీరు కోట్లు ఇచ్చిన విశ్వాసాన్ని వెనక్కి తెచ్చుకోలేరు. నమ్మకం ఉండదు. ఒకసారి నమ్మకం పోయిందనుకోని ఎవరితో మంచిగా మాట్లాడినా అనుమానమే. నువ్వెంత నీవు పరిశుద్ధంగా పెట్టుకొని ఎంత భయభక్తులు కలుగున్నా అనుమానమే. భార్య అయినా భర్త అయినా ఒక్కసారి తప్పు చేస్తే మీ పరిశుద్ధతను కోల్పోతారు, మీ పైన ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు.
మీరు పడే ఏ యొక్క పని యొక్క బాధ్యతను కోల్పోతారు. నువ్వు ఆ తర్వాత ఎంత ప్రయాసపడినా, నువ్వు ఆ తర్వాత నీ భర్తని నీ భార్యని ఒప్పించడానికి ఎంత ప్రయాసపడినా, నీవు చేసిన ఒక్క తప్పు ఏమైపోతుందంటే నీ జీవితకాలం నీ పైన ఒక మార్కే చేస్తుంది. నీవు ఆ జీవిత కాలం అంతా కూడా ఏడిచి గింజుకున్నా నీ భర్తను ఒప్పించలేవు, నీ భార్యను ఒప్పించలేవు. అది పరిశుద్ధత కలిగిన వారైతే, ఫోన్లే నీవు తప్పు చేసావు కాబట్టి నేను తప్పు చేస్తా, నా భర్త తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తాను, నా భార్య తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేస్తాను, ఇద్దరు తప్పు చేసుకుని పోతే పిల్లలు ఎలా బ్రతుకుతారు చెప్పండి? పిల్లలు దేన్ని చూసి ముందు కొనసాగుతారు? ప్రతి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి, ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించేయాలి. మీరు ఎవరిపైన అయితే నమ్మకం పెట్టుకున్నారో నమ్మకాన్ని కోల్పోకుండా చూడండి. ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా, మీ సొంత ఇంటి వాళ్ళు చెప్పినా మీరు నమ్మద్దండి. మీ భార్య పైన నమ్మకం పెట్టుకున్నారా, భార్యలారా మీరు నమ్మకాన్ని కోల్పోవద్దండి. భర్త పైన నమ్మకం పెట్టుకున్నారా, భర్తలారా నమ్మకం కోల్పోయేలా చేసుకోవద్దండి. ఒక భార్య కానీ భర్త కానీ దేనినైనా సహిస్తారు, కానీ తన స్థానంలో వేరే వ్యక్తి వస్తే ఎవ్వరు కూడా సహించరు. భర్త ఎంత కష్టపడైనా సంపాదన చేయగలడు, ఎన్ని అప్పులున్నా తీర్చగలడు, ఎన్ని బాధలున్నా తీర్చగలడు, ఎలాంటి ఆర్థికపరమైన స్థితిలైనా తీర్చగలడు, ఎలాంటి అనారోగ్యం వచ్చినా తట్టుకోగలడు. కానీ తన స్థానంలో భార్య వేరే వాళ్ళని తెచ్చిందంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు. తన స్థానంలో భర్త వేరే వాళ్ళని తెచ్చారన్న ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. అది పరిశుద్ధత కలిగిన వారైతే. తల్లిదండ్రి తప్పు చేస్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. పిల్లలు దేన్ని చూసి, పిల్లల మొక్కం చూసి కొంతమంది సర్దుకుపోతారు. ఏం సర్దుకుపోతారు చెప్పండి? మిమ్మల్ని ఎదురుకు పొగిడినా బయట ఏమంటారో తెలుసా? పలాని వాని భార్య అంట వాని అనకుండా, పలాని వాని భర్త, పలాని ఆమె భర్త అంట ఆమెతో తిరుగుతుండే. పిల్లలు అంటలేరా? ఎంతోమందిని కల్లారు చూశారు, ఎంతోమందిని చెవులారు విన్నారు. మీ అమ్మతో గొడవ ఉన్నాడంట కదా, మీ నాయనతో గొడవ ఆమె ఉందంట కదా. పిల్లల మనసు ఎలా అవుతుందండి? ఆ విషయాలు పిల్లలకు తెలిసినప్పుడు వాళ్ళ మనసు ఎలా బాధపడుతుంది? అందుకని జాగ్రత్త. తప్పు చేయక మొదలే సరి చేసుకోండి. తప్పు చేసిన తర్వాత నువ్వు సరి చేసుకున్నా సరికాదు, అది సాధ్యం కాదు, అసాధ్యం కూడా. నీ వల్ల అయితే లేదు. జాగ్రత్త. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి మాదిరికరంగా ఉండండి. పిల్లల భవిష్యత్తును కాపాడేవారు ఉండండి. మీ పిల్లలు చెడిపోతున్నారు అంటే కారణం ఏమిటో తెలుసా? మీరే, సమాజమే. ఒక మాట చెప్పి ముగిచేస్తాను. చాలామంది దేవుడు చాలా మంచివాడండి, చాలా మంచివాడు దేవుడు. మేము ఏది చేసినా క్షమించనగానే క్షమించేస్తాడు, శిక్ష లేదు మాకు అనుకుంటారు. ప్రసంగి గ్రంథం ఒకసారి చూద్దామండి. 8వ అధ్యాయం 11 వచ్చింది అనుకుంటా. ఒకసారి చూద్దామండి. ఏమంటున్నారు చూడండి. దుష్క్రియకి తగిన శిక్ష శీఘ్రంగా కలకపోవట చూసి మనుషుడు భయము విడిచిపెట్టి హృదయపూర్వకంగా దుష్క్రియ చెయ్యను. సమాజంలో నడుస్తున్న ప్రతి ఒక్కరు గమనించండి. మీ చుట్టుపక్కల వారు ఎప్పుడైనా తప్పు చేస్తే మీరు శిక్షించకపోతే, మీరు గద్దించకపోతే, అది తప్పు అని చెప్పి మీరు వాళ్ళకి శిక్ష వేయకపోతే, వెంటనే శిక్ష వేయమన్నాడు. వాళ్ళు మనస్ఫూర్తి ఫస్ట్ ఏం చేస్తారు? కొంతమంది వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు తెలియకుండా తోడు చేస్తారు. ఎప్పుడైనా తెలిసిందనుకో బహిరంగమే. తెలిసింది కదా, నన్నేం చేసుకుంటాడు, వాళ్ళు నన్ను చేసేదేముండదు. ఇలా ఆలోచన చేసి బహిరంగంగా పాపం చేసి పాపాన్ని ఒప్పుకోకపోగా ఉల్టా ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వాళ్ళపైనే నిందలు వేసి, ఈ సమాజం ఎట్లుందో తెలుసా? ఎవడు పైసలు ఇస్తే వానిపైన బ్రతుకుతారు. అన్యాయాన్ని న్యాయాన్ని చేస్తారు, న్యాయాన్ని అన్యాయాన్ని చేస్తారు. అందుకని జాగ్రత్త. పైన దేవుడు ఉన్నాడు శిక్షించేవాడు. దేవునికి భయపడండి. కుటుంబాలను చెడుపుకోవద్దండి, మీ పిల్లల్ని చెడుపుకోవద్దండి. పిల్లలు చెడిపోవడానికి కారణం ఏమిటంటే తల్లిదండ్రి ప్రవర్తనే. వాళ్ళ ప్రవర్తన బాగుందనుకో, వాళ్ళ ఆలోచన బాగుందనుకో, ఏమైపోతారంటే వాళ్ళు చక్కగా నడుచుకుంటారు.
అందుకని జాగ్రత్త. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించి నడిపించిన కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నా దేవా, నీ కొందనాలు స్తోత్రాలు. ఇంతవరకు మీ మాటలు మాట్లాడాం. భిన్న మీ పిల్లల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలు భద్రపరచండి. మీ పిల్లలకు కావాల్సినటువంటి ఆలోచన జ్ఞానం తెచ్చండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలయ్యా? మమ్మల్ని బట్టి ఇంకొకరు ఏమైనా చెడిపోతున్నారా? మమ్మల్ని బట్టి ఇంకొకరు నా ప్రభమని ఇబ్బందికి గురవుతున్నారా? ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, మొబైల్ ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు. పిల్లలు చెడిపోకూడదు అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి. అలాగనే నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నడిపిస్తారని, మీ కృపలు భద్రపరుస్తారని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివేడుకుంచి నా ప్రభు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.